యూత్ చేతిలో ఉంది, గ్రామ భవిష్యత్తు యూత్ చేతిలో ఉంది. దయచేసి డ్రగ్స్ కానీ ఏదైనా విషయాలు ఉంటే దయచేసి కానీ పోలీసు వారికి కానీ కొంచెం సంవత్సరం ఇస్తే మన అనుపురాన్ని ఆదర్శ గ్రామ తీర్చిదే కార్యక్రమంలో మీరు కూడా ముందుండాలి. యూత్ పిల్లలు పెట్టుకొని సులేజ్ అని కూడా దాన్ని డ్రగ్స్ లెక్క వాడుతున్నారు. ఎందుకంటే ఇది చాలా మా దృష్టికి వచ్చింది. కింది విధంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మేము మా డ్రైవింగ్ పరచుకుంటామని మరియు అన్ని ట్రాఫిక్ నియమ నిబంధనలు ఖచ్చితిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మేము గుర్రం విద్యాసాగర్ గారు, లేకపోతే సత్య గారు, ఇటు రవి గారు మాట్లాడినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ అంశాల్లో మేము ముందుకు పోతాము. ఒక నిర్మూలన జరుగుతుంది, మా పిల్లలు సక్రమంగా సన్మార్గంలో పోతారని చెప్పేసి ఒక ఆశ కలుగుతుంది. ఇవన్నిటికీ మా వంతుగా ఒక బాధ్యత అయితే, మీ వంతుగా మీరు మాకు అందించేటువంటి ప్రోత్సాహము సహకారము ఇది మాకు చాలా అవసరమని భావిస్తున్నాం సార్. ఇంకా ఎవరైనా ఔత్సాహికులు వీళ్ళ వల్ల రాత్రులు కొంత ఇబ్బంది అవుతుంది. అప్పుడప్పుడు మీకు ఫోన్ చేస్తుంటాం, నేను ఈ బ్లూ కోడ్ వాళ్ళకి అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను, సార్ ఒక రౌండ్ ఎక్కువ వేయండి, దయచేసి కొన్ని అంటే ఒక ప్రాంతంలో ఒక 2-3 రౌండ్లు ఎక్కువ వేయండి అని చెప్పేసి వాళ్ళ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొంత ఇంకొక 2 రౌండ్లు ఎక్కువగా వేయించినట్టయితే వీళ్ళు ఎక్కువలాగా వెళ్ళిపోతారు సార్ ఇళ్ళకి పాపం. దయచేసి ఆ విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు మన ముఖ్య అతిథిగా వచ్చినట్టు ఇక్కడ ఉన్న ఉప సర్పంచ్ గారికి, అలాగే వార్డ్ మెంబర్స్కి, మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ విద్యాసాగర్ గారికి, మా గ్రామ పెద్దలకి, అన్నదమ్ములకి, మరి ఆటో యూనియన్స్ వారికి, అలాగే యూత్ వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మనందరికీ తెలుసు, మన దేశంలో ప్రతిరోజు వేలాది సంఖ్యలో యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందులో ఎందరో ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మనము మన గ్రామంలో గ్రామసభ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు మన సిఐఎస్ఐ గారు చెప్పినట్టుగా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ఎందుకంటే మీ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి, మీ పిల్లలు, మీ భార్య, మీ తల్లిదండ్రులు ఎదురు చూస్తారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, సురక్షితంగా చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సభకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి మన వెములాడ పట్టణ సిఐ శ్రీనివాస సార్ గారికి మరియు ట్రాఫిక్ ఎస్ఐ రాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, హెల్మెట్ బండి ఎక్కినామంటే హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే మన తల్లిదండ్రులు మీ మీద, యూత్ మీద ఎంతో ఆశ పెట్టుకొని పెంచుతారు కాబట్టి వాళ్ళ ఆశ నెరవేర్చాలంటే యూత్ ముందుగా జాగ్రత్తగా ఉండాలి. మద్యానికి కానీ డ్రగ్స్కు కానీ ఎటువంటి చెడాలకు దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన గ్రామం మంచి గ్రామంగా, మన జిల్లాలోనే మంచి గ్రామంగా ఉండాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళని కాపాడుకునే ఉద్దేశంలో భాగంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. నేను ప్రతిసారి చెప్పేది ఒకటే అండి, బండి 2 వీలర్ నడిపినప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించండి, మద్యం దాగి వాహనం నడపకండి, మరియు ఓవర్ స్పీడింగ్ చేయకండి, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించండి, మరియు మీరు మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలకు కూడా రోడ్ సేఫ్టీ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మన అనుపురం విలేజ్లో ఏంటంటే, ఇది విలేజ్ హైవేకి ఉంది కాబట్టి ఈ రోడ్డు పైన చాలా ఏరియాస్ నుంచి చాలా మంది వస్తూ పోతూ ఉంటారు. మనకు రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్లలో చూసినా కూడా చాలా వరకు హెడ్ ఇంజరీ వల్లనే చనిపోయారు తప్ప వేరే ఇంజరీ అవ్వడం వల్ల చనిపోయిన వాళ్ళు లేరు. 1% ఉంటుంటారు. 99% మాత్రం హెడ్ ఇంజరీ జరగడం వల్లనే చనిపోయారు. ఇప్పుడు
అదే విషయమై మీ అందరికి చెప్తున్నా, మన వెనుపురం విలేజ్ అనేది మనకి యాక్సిడెంట్ ఫ్రీ. మన అనుపురం స్ట్రెచ్ ఎంత ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ స్ట్రెచ్లో మన అనుపురం సంబంధించిన వాళ్ళకి ఎవరికి యాక్సిడెంట్ కావద్దు, ఏం జరగద్దు అని చెప్పి, మరియు అవి జరగకుండా ఉండాలంటే ట్రాఫిక్ రూల్స్ అందరూ ఫాలో అవ్వండి. మీరు వ్యవసాయ పొలాల దగ్గరికి వెళ్ళినా, టెంపుల్ దగ్గరికి వెళ్ళినా, నేను పాల ప్యాకెట్ వంకాసుకుంటా అని అదని ఇదని ఏదో ఒకటి చెప్తారు. ఇక్కడ దగ్గరికి పోతాను సార్, మా ఇల్లు ఇక్కడనే, అది ఇదని అంటారు అందరూ. ఇవన్నీ బంద్ చేయండి. ఇవన్నీ బంద్ చేసి బండి వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించండి. తాగి బండి నడపకండి. తాగి బండి నడుపుతారు. తాగి నడిపినప్పుడు మనలో ఒకళ్ళు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి సార్ మాట్లాడారంటారు. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు, మిమ్మల్ని నడిపిస్తారు, మీరు అదే బండి పట్టుకొని పోతారు. అదే తాగిన మత్తులా అనుకోకుండా ఏదైనా జరిగింది అనుకో, ఎవరండి బాధ్యులు చెప్పండి? మీరే కదా. మీకేమైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోరండి, మీ ఫ్యామిలీ రెస్పాన్సిబుల్ అవుతుంది. ఫస్ట్ మీ ఫ్యామిలీ సఫర్ అయితే ఎవరంటే, ఇంటికి పెద్ద మనిషి పోతే వాళ్ళు అప్పటిదాకా రోజు 1000 రూపాయలు సంపాదించే ఫ్యామిలీ కాస్త మీరు పోయిన తర్వాత రోజు 100 రూపాయలు సంపాదించడం కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయితే నీ మీదనే కదా. నువ్వు ఎంత జాగ్రత్త ఉంటే నీ ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంటుంది. నువ్వు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నీకు ఐడియా ఉండదు, కానీ నీ వల్ల బాధపడేది మాత్రం నీ ఫ్యామిలీ. చూసిరు కదా అప్పట్లో ఒక యాక్సిడెంట్ అయితే పెళ్ళి అయిన 20 డేస్కే చనిపోయాడు. అది ఎవరు తప్పు? ఒక తాగి వాహనం నడపడం వల్ల, అతని వల్ల ఇతని యాక్సిడెంట్ చనిపోయాడు. సో జాగ్రత్తగా ఉండండి. రోడ్డు మీద వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ హెల్మెట్ ధరించండి. తాగి బండి నడపకండి. సీట్ బెల్ట్ ధరించండి. ఓవర్ స్పీడింగ్ కూడా చేయకండి. ఇంకో నలుగురికి మీ వల్ల ఇంకో నలుగురికి మార్చండి. థ్యాంక్ యూ. ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవ SHO వేములవాడ వీరప్రసాద్ గారికి, మరియు సబ్ ఇన్స్పెక్టర్ రాజు గారికి, మరియు సభను అలంకరించిన పెద్దలకి, మరియు గ్రామ ప్రజలందరికీ కూడా, మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను మోడెం సురేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వేములవాడ కొత్తగా వచ్చాను. వేములవాడ సిరిసిల్లలో ట్రాఫిక్ చూసుకుంటున్నాను. ఇందులో మనకు ముఖ్యంగా ఆల్రెడీ సబ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పారు, రోడ్డు యొక్క భద్రతా నియమాల గురించి చాలా చెప్పారు. మీకు కూడా ఆల్మోస్ట్ చాలా విని ఉంటారు. ఎందుకంటే ఈ ప్రోగ్రాం అనేది ఇప్పుడే కాదు, దాదాపు 2-3 నెలల నుంచి కంటిన్యూషన్గా వివిధ రకాల మాధ్యమాల ద్వారా మనం ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నాం. సో ఇందులో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు కూడా చాలా మటుకు చెప్పాం మనం, రోడ్డు భద్రతా నియమాలు ఏ విధంగా పాటించాలి, అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం వల్ల మనం ఏ విధంగా సేఫ్గా ఉండాలి అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇలా ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రతి గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అంటారు కదా. సో అందుకే గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న ప్రజల్ని అవేర్నెస్ చేసి, తద్వారా రోడ్డు భద్రతా నియమాలను పాటించి మరణాల సంఖ్యను, రోడ్డు యాక్సిడెంట్లను తగ్గించడం ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం అది. సో మీకు నా వైపు నుంచి చేసే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వాహనము మన ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు, ఏదైనా వాహనం 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, తీసుకున్న తర్వాత మన యొక్క గమ్యస్థానానికి, అంటే మనం వివిధ రకాల కార్యక్రమాలు పనులు చేసుకొని ముగించుకొని యథావిధిగా మన యొక్క ఇంటికి క్షేమంగా రావడం ముఖ్య ఉద్దేశం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంతే కదండి. ఇప్పుడు మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళారు, 2 వీలర్ తీసుకొని వెళ్ళారు, ఆటోలు తీసుకొని వెళ్ళారు, 4 వీలర్ తీసుకొని వెళ్ళారు. మీరు యొక్క పనులు అంతా అయిపోయిన తర్వాత మీరు క్షేమంగా వస్తేనే కదా మీ యొక్క కుటుంబానికి ఆసరా. మీరు ఏమన్నా మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయ్యి, అనుకోని సంఘటన జరిగి, లేకుంటే ఏదైనా ఇంజురీ కావగానే, ఇప్పుడు మనం రోడ్ సేఫ్టీలో రోడ్డు వల్ల జరిగే లాభాలు నష్టాల గురించి ఆర్ఐ గారు, ఎస్ఐ గారు చెప్పారు. దీనికి సంబంధించి మన నివారణ చర్యలు ఎట్లా తీసుకోవాలి, గ్రామ లెవెల్లో అంటే విలేజ్ లెవెల్లో మనం ఈ ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి, దీనికోసం గ్రామ సభ పెట్టిన ఉద్దేశం. ఇందులో భాగంగా ఈరోజు ఏం చేస్తామంటే, మనం ఒక కమిటీని తయారు చేస్తాం. అంటే అనుపురం గ్రామ రక్షణ కమిటీ, అంటే రోడ్డుకు సంబంధించి మన విలేజ్ రక్షణ కమిటీ ఎట్లనో మనం, అంటే విలేజ్లో మన రోజు కంటిన్యూగా మనకు 2-3 దొంగతనాలు. అప్పుడు మనం ఏం చేసినాం, సర్పంచ్ గారు మనం అందరం కలిసి, గ్రామ పెద్దలు అందరం కలిసి పెట్రోలింగ్ పెట్టినాం. నైట్ కొంతమంది యూత్ని తిప్పినాం. యూత్ నైట్ తిరిగి కొంచెం మనకి ఒక దొంగ దొరికిండు, ఒక నేరం కూడా డిటెక్ట్ అయింది, కొంచెం ఆగింది. అట్లనే రోడ్ యాక్సిడెంట్లో తగ్గించడానికి ఏం చేయాలి అని ఆలోచించి ఒక గ్రామ సభ, అంటే గ్రామ రోడ్డు రక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి. దీనికి సర్పంచ్ గారు అధ్యక్షులు ఉంటారు. ఇది నేను చెప్పేది కాదు, సర్క్యులర్ మనకి పైనుంచి వచ్చిన సర్క్యులర్. సర్పంచ్ గారు అధ్యక్షతన ఇది గ్రామ రక్షణ రోడ్డు రక్షణ సమితి అనేది ఉంటుంది, కమిటీ అనేది ఉంటుంది. దాంట్లో ఎవరెవరు భాగస్వాములు ఉంటారు, 3 లేడీస్ ఉంటారు.
ఎవరైనా ముగ్గురు యాక్టివ్ పార్టిసిపేషన్ ఉన్న ఉమెన్ ఉండాలి. దాంతోపాటు రిటైర్డ్ టీచర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్, వేరే సెట్స్ కానీ ఇంకా ఎవరైనా ఇప్పుడు విలేజ్లో ఉన్న ఎంప్లాయీస్ ఉండాలి. మన పని ఏంటి ముఖ్యంగా అంటే, ఇప్పుడు మనం ఎన్ని చెప్తున్నాం, రోడ్ యాక్సిడెంట్ అవుతుంది, హెల్మెట్ పెట్టుకోవట్లేము, సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేము, మనకి భార్య పిల్లలు ఉన్నారు, జరిగే నష్టాలు మనం ఎన్నో చూసినాం. మన రోడ్డు మీదనే నేను వచ్చిన తర్వాతనే చాలా చూసినాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పమంటే చెప్తా. అయితే ఫస్ట్ ఏంటంటే మన ఈ కమిటీ ఉద్దేశం ఏంటనేది చెప్తాను. ఇప్పుడు మన గ్రామంలో ఉన్నాం, మనకి ఇక్కడ ఏది స్టాపర్ లేదు. మనం ఏం చేస్తున్నాం, రక్షణ చర్యల్లో భాగంగా చెప్తున్నాం. మన తెలుగుకి ఏంది, మనం ఏదో మన ఎస్ఐ గారు చెప్పినట్టు పాలకు, లేకపోతే వ్యవసాయ పని మీద, ఇంకేదో అర్జెంటుగా నాన్న ఫోన్ చేసినట్టు పాలు తేవాలను, ఇంకో పని మీద ఒకటేసారి మనం రోడ్డు ఎక్కుతున్నాం. యాక్చువల్గా రోడ్డుకి మనకు ఇది R&B రోడ్డు, దీనికి ఒక స్పీడ్ లిమిటేషన్ అనేది ఉంటుంది. ఆ స్పీడ్ లిమిటేషన్ ఎంత ఉంటుంది, ఒక 60, 80, 40 ఉంటుంది. మన దానికి నాకు తెలిసి 60 నుంచి 80 మధ్యలో ఉంటాయి. వాడు 60, 80 మీదనే పోతాడు. 60, 80 మీద పోయే అతను సడన్గా రోడ్ ఎక్కితే అది కంట్రోల్ చేసుకోలేడు, గుద్దుతాడు. అందులో తప్పెవరిది? రోడ్ ఎక్కే మనదా, రోడ్డు మీద పోయే అవుతుందా? రోడ్ ఎక్కే మనదే తప్పు. ఎందుకంటే మనం బయలుదేరి నుంచి మెర్జ్ అయ్యి మెయిన్ రోడ్ మీదకి పోతున్నాం కాబట్టి మనం పోవాలి. మనకేమన్నా చూసినా నా ఊరు గుద్దిండు, వాడు దండ కట్టాలా, వాడి బండి పోనీను, అది ఇది అని. కానీ రూల్ ప్రకారం ఎవరిది తప్పు? ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మీకు 4 చెప్తాను. వేములవాడలో ఒక TVS XL అయినా మన ఈడ టర్న్ అవుతుంటాడు, మన పెట్రోల్ బంక్ మారుపక్క పెట్రోల్ బంక్ దగ్గర. అటు నుంచి ఒక RTC బస్ వస్తుంది, సిరిసిలో సంబంధించిన ఎలక్ట్రిక్ బస్ వస్తుంది. ఈయన దానివల్ల ఆయన కట్టుకొడతాడు, బస్సు గుర్తుపెట్టి చనిపోతాడు. అందులో తప్పెవరిది? ఆయన మీద ఆధారపడాలి, భార్య పిల్లలు ఉన్నారు. సార్ వాడు గుద్దండి, పెద్ద బండి గుద్దండి, కేసు పెట్టండి. పెడతామా? పెట్టడానికి లేదు. ఎవరైతే చనిపోయిందో అతని మీద కేసు పెట్టినా కేసు క్లోజ్ చేసినాం. దానివల్ల నా ఫ్యామిలీకి ఏమైనా బెనిఫిట్ అయిందా? అంటే మన రూల్ ప్రకారం ఉంటేనే, ఒకవేళ మన తప్పు లేకుండా ఒక్కోసారి తప్పు జరుగుతుంది. ఎస్ఐ గారు చెప్పినప్పుడు అవతలనికి మన తప్పు తెలియకపోవచ్చు. మన చూడండి, ఒకటి సిరిసిల్ల కరీంనగర్ ఆయనది, సిరిసిల్ల అమ్మాయిది, పెళ్లికి వస్తుంది. సిరిసిల్ల వాళ్ళ చిన్న డాటర్ ఉంది, భార్యాభర్త వస్తుంటే ఒకడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటే DC మోడ్ తీసుకుని కూర్చాడు, చనిపోయాడు. చనిపోయిన ఆ సందర్భంలో గుద్దినోంది తప్ప, వీనే తప్ప? వాడు తాగి తోలేండి కాబట్టి వీందే తప్ప. అట్లాంటప్పుడు అన్ని జాగ్రత్తలు ఉంటే మన నష్టం వస్తుంది. కానీ అలాగే ఇక్కడికి ఈ కార్యక్రమం ఎందుకు మొదలు పెట్టినామంటే, మన యూత్ ఓంగా వాహనాలు, బైకులు నడుపుకుంటా నిర్లక్ష్యంగా ఫోన్ మాట్లాడుకుంటా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయరాదు. దీని కొరకే అవగాహన సదస్సు చేయడం జరుగుతుంది. మనం ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి యూత్ అందరికీ మనం బైక్ మీద పోయే పెద్ద మనుషులకు కూడా దయచేసి ప్లీజ్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే 5 నిమిషాల వేగంగా పోయే బదులు నిలుచుండి నీళ్లు తాగాలి, పరిగెత్తి పాలు తాగే బదులు నిలుచుండి నీళ్ళు తాగాలి. కాబట్టి మనం 5 నిమిషాలు తర్వాత అయినా ఇంటికి పోవచ్చు, 10 నిమిషాలైనా లేట్ అయినా ఏం కాదు. మనం బైక్ మీద, బండ్ల మీద పోయేటప్పుడు అటు ఇటు చూసుకుంటూ మనం అతి జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే వచ్చేవారు కూడా వాళ్ళు కూడా అతివేగంగా వస్తారు. వాళ్ళు కూడా అతివేగంగా వచ్చే వారిని కూడా చూసుకుంటూ మనం కొంచెం సైడ్కు కొంచెం బండి ఆపి 1 నిమిషం ఆపి అయినా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పోవాలి. ఎందుకంటే వచ్చేవారు కూడా నిర్లక్ష్యంగా వస్తారు. అలాగే బండ మీద పోయేటాలు కూడా, వచ్చేటాలు కూడా, ఎందుకంటే మందు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతున్నారు ఈ మధ్యలో మన పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఖచ్చితంగా నాకు దాదాపు రోజుకొక 20 కాళ్ళు వస్తాయి. ఎందుకంటే మందు తాగినాం సార్, ఇట్లా దొరికినాం అంటే. అలాగే ఎందుకంటే ఈ మందు తాగి దొరికే వాళ్ళు మనం మంచిగా ఇక్కడికి వచ్చినాక ఒక కోటర్ తీసుకొని ఇక్కడ తాగినా జరగని బండ్ల మీద పొంగరంగా తాగకూడదు. ఎందుకంటే ఇది అనుభవం పూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే మన ఆటో వాళ్ళు కూడా కొంచెం చూసి, ఎందుకంటే ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఎందుకంటే ఆటో వాళ్ళను కూడా పిలిచి చాలాసార్లు మన పోలీసు వారు అవగాహన సదస్సులు పెట్టారు. అయినా కొంచెం ఆటో వాళ్ళు కూడా అటు ఇటు కట్టుకొట్టుడు ఇది చేసుడు, కొంచెం బండ్లు కూడా ఇబ్బంది అవుతుంది. అలాగే నాకు కూడా 2-3 సార్లు ఎదురైంది. అంటే మన వాళ్ళే కాదు, ఆటో
అలాగే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ అలాగే మన రవి చాలా జాగ్రత్తగా నడిపిస్తారు సార్. అంటే వాళ్ళకి వీళ్ళతో పంపిస్తే మేము హ్యాపీగా ఉంటాం. ఈ 5 నెలలు పంపిస్తున్నామంటే అవి హ్యాపీగా పోయాం సార్.